మన బెజవాడ నుంచి హౌస్‌పేట లేదా హంపి లేకపోతే హంపి నియర్ బై ప్లేసెస్ ఒకటి అంజనాద్రి, ఇంకా అలా మొత్తం మాన్యుమెంట్స్ ఇవన్నీ చూడాలనుకునే వాళ్ళకి బెజవాడ నుంచి మీరు ఒక 3 డేస్ బిఫోర్ మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 3 ట్రైన్స్ ఉంటాయి. సో, రెండేమో అమరావతి ఎక్స్‌ప్రెస్‌లు ఉంటాయి. ఒకటేమో బెజవాడ యూబీఎల్ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. సో, మీరు మోస్ట్‌లీ అమరావతి ఎక్స్‌ప్రెస్‌కి 7:45 అనేది మీరు మార్నింగ్ 8:00 దిగుతారు. సో, ఇది చాలా బెస్ట్ ఆప్షన్ మీకు. సో, దీనికి లేదు. కానీ యూబీఎల్ స్టార్టింగ్ మన విజయవాడ నుంచే ఉంటుంది. మళ్ళీ లాస్ట్ స్టాప్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా లాస్ట్ స్టాప్ విజయవాడే. సో, ఇది మీరు యూబీఎల్ కూడా కాకపోతే ఇది ఐడియల్ టైం కాదు. మీరు హౌస్‌పేటలో వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 2:15 అవుతుంది. సో, ఎర్లీ మార్నింగ్ 2:15కి మీకు అక్కడ అకామిడేషన్ లేకపోతే ఇబ్బంది పడతారు. సో, అందువల్ల ఈ అమరావతి ఎక్స్‌ప్రెస్ వచ్చేసి మీరు ఈవినింగ్ 7:45 ఎక్కితే మీరు ఎర్లీ మార్నింగ్ 8:00 దిగిపోతారు హౌస్‌పేటలో. సో, ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి 6:55 ఉంది ఈవినింగ్. కానీ మీరు మార్నింగ్ 6:19కి. సో, ఇది మీరు 1 వీక్ ముందే బుక్ చేసుకోండి ట్రైన్స్ అయితే. సో, నెక్స్ట్ అకామిడేషన్ వచ్చేసి మీకు రైల్వే స్టేషన్‌లోనే అకామిడేషన్ ఉంది. అంటే ఇది ఫ్రెష్ అప్ అవ్వడానికి మీకు 120 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. అరౌండ్ మేబీ 2 పర్సన్స్‌కి అనుకుంటా. 2 పర్సన్స్‌కి 120 ఏమో ఛార్జ్ చేస్తారు. లేదా సింగిల్ పర్సన్ 120 అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. సో, రూమ్ ఉంటుంది. రూమ్ ఇస్తారు. సేమ్ అది రూమ్ టైపే. మీరు లాక్ ఏసుకోవచ్చు రూమ్‌కి. కాకపోతే లోపల బెడ్ అదేముండదు. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి మీరు వెళ్ళిపోవచ్చు. దానికి వాళ్ళు 120 ఏమో ఛార్జ్ చేస్తున్నారు. అదొకటి. ఇంకా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇది హౌస్‌పేట రైల్వే స్టేషన్. సో, మీరు చూడొచ్చు ఇది హౌస్‌పేట రైల్వే స్టేషన్. సో, మోస్ట్‌లీ వచ్చే ట్రైన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 1 కానీ, 2 కానీ వస్తుంది. సో, మీరు ఇక్కడి నుంచి బయటకొచ్చేసిన తర్వాత మీకిక్కడ ఐఆర్‌సీటీసీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. వెయిటింగ్ హాల్ అయితే పర్ అవర్ 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. సో, హోటల్స్ అండ్ రెస్టారెంట్ అయితే నేను రూమ్ అయితే ఎంకరేజ్ చేయను. మీరు ఫ్రెష్ అయ్యి వెళ్ళటానికైతే 120, 140 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో, ఇది బెస్ట్ ఆప్షన్ బడ్జెట్‌లో ఉంటే. సో, ఇక్కడ ఫ్రెష్ అయ్యేసి మీరు ఇటు నుంచి ఇక్కడ ఆటో వాళ్ళు గానీ యాక్చువల్‌గా అయితే ఆటోకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్‌కి ఓన్లీ 10 రూపీసే ఛార్జ్ చేయాలి. కానీ 10 రూపీసే కూడా కానీ వాళ్ళు మేబీ మోస్ట్‌లీ కొంచెం డిమాండ్ ఉన్న టైమ్స్‌లో 20 రూపీస్, 30 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. సో, లేదు మాకు మంచి ఎనర్జిటిక్ వాక్ కావాలి అంటే ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే ఒక కాలువ వస్తుంది. సో, ఈ కాలువ చిన్న దాటిన తర్వాత సర్కిల్ వస్తుంది. సో, ఈ సర్కిల్‌లో మీరు ఎటు తిరగకుండా ఇటే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి. స్ట్రెయిట్‌గా ఇది బస్ స్టాండ్ రోడ్ అంటారు. సో, బస్ స్టాండ్ రోడ్ అని అంటారు. ఇదే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మీకు కొంచెం దూరంలో బస్ స్టాండ్ కనిపిస్తుంది. ఇది హౌస్‌పేట బస్ స్టాండ్. ఇక్కడ బస్ స్టాండ్ ఎదురుగా చాలా టిఫిన్స్ ఉంటాయి. చాలా టిఫిన్స్ ఉంటాయి. ప్లస్ దగ్గరలో మంచి లాడ్జెస్ కూడా ఉన్నాయి. కానీ నేను లాడ్జెస్ అయితే ఎంకరేజ్ చేయను. మేబీ మీరు ఫ్రెష్ అవ్వాలనుకుంటే ఐఆర్‌సీటీసీలోనే ఫ్రెష్ అయ్యేసి రండి. ఎందుకంటే లాడ్జెస్ బాబోయ్! ఇక్కడ మరి చాలా దారుణంగా ఉన్నాయి. దారుణంగా అంటే చాలా మెచ్యూర్ పీపుల్ ఉన్నారు. సో, కొంచెం బెటర్‌గా ఉంటే మన సేఫ్టీ మనం చూసుకోవడం బెస్ట్. సో, ఇది బస్ స్టాండ్. ఇది చూడండి. నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం హంపీకి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి బసెస్ ఏ టైంలో ఉంటాయి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హంపి నుంచి మనం అంజనాద్రి ఎలా వెళ్ళాలి? లేదా హౌస్‌పేట నుంచి అంజనాద్రి ఎలా వెళ్ళాలనేది డిస్కస్ చేద్దాం. నేను వెళ్ళింది వీక్ డేస్‌లో. సో, వీక్ డేస్‌లో అయితే మీకు బసెస్ రషెస్ గాని అదేముండదు. బసెస్ చాలా మీకు సీట్స్ దొరకకపోవడం గాని అట్లా ఏముండదు. మీరు ప్లెజెంట్‌గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. ఓన్లీ వీక్ డేస్‌లో అయితే. వీకెండ్స్ అయితే మీకు కొంచెం రష్‌గా అనిపిస్తుంది రిటర్న్‌లో. వెళ్ళేటప్పుడు బానే వెళ్తారు. కానీ రిటర్న్‌లో రష్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కూడా ఫ్రీ టికెట్ ఉంది బస్‌లో. సో, యూ కెన్ ఎక్స్‌పెక్ట్ రష్ ఖచ్చితంగా ఉంటుంది రిటర్న్‌లో. సో, మీరిక్కడ చూడండి. ఇక్కడ హౌస్‌పేట నుంచి హంపికి పర్ పర్సన్‌కి 20 రూపీస్. సో, అదొకటి. రిటర్న్‌లో కూడా అంతే. రిటర్న్‌లో హంపి నుంచి హౌస్‌పేటకి 20 రూపీస్. సో, అది నేను మీకు టికెట్ కూడా తీసి చూపిస్తున్నాను. కాస్ట్ ఎంత అనేది. సో, బసెస్ అయితే మీకు అన్నీ ఒకే బస్సు. సో, మీకు అక్కడ డైలీ ఒక 4, 5 బసెస్ ఏమో ఉంటాయి. కానీ మీరు టైమింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. టైమింగ్స్ నేను కరెక్ట్‌గా చెప్పలేను. నాకు తెలీదు. కానీ రిటర్న్‌లో అయితే లాస్ట్ బస్సు 7:30, 8 లోపే ఉంటుంది. కానీ మీరు కొంచెం ఎర్లీగానే అక్కడ ఉండండి. హంపీలో రిటర్న్ అవ్వాలి అనుకుంటే హౌస్‌పేటకి 8 తర్వాత ఇంక బసెస్ ఉండవు. సో, 7:30, 8 లోపే మీరు బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తా ఉండండి హంపీలో రిటర్న్ అవ్వడానికి హౌస్‌పేటకి. ఇంకొకటి అంజనాద్రి మీరు వెళ్ళాలి అనుకుంటే హౌస్‌పేట నుంచి కదేబాగ్ అని చెప్పేసి ఒక వాళ్ళు అక్కడ బస్ స్టాండ్‌లో కండక్టర్ అరుస్తూనే ఉంటాడు. కదేబాగ్ అని. సో, మీరు కదేబాగ్ గనుక వెళ్తే అక్కడి నుంచి మీకు అంజనాద్రి జస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది. ఆటోలో 10 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్‌కి. అది జంక్షన్ వస్తుంది. కదేబాగ్‌ది జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మంత్రాలయం వెళ్ళడానికి ఒక సైడ్ హౌస్‌పేట, ఒక సైడ్ ఏమో అంజనాద్రి ఇదంతా ఉంటుంది. ఆ జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్‌లో దిగితే మీకు 53 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్‌కి. అది ఎక్స్‌ప్రెస్. సో, మిగతా హంపీకేమో అన్ని సిటీ బసెస్ ఉంటాయి. ఇక్కడ అంతా సిటీ బస్ అని ఉంది. సిటీ బస్ అని ఉంది. ఎక్స్‌ప్రెస్‌లు ఏముండవు. కానీ ఇది బయటకెళ్ళిపోతుంది. బయట హైవే మీద నుంచి వస్తుంది. చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చింది. కదేబాగ్‌కి నాకైతే 53 రూపీస్ తీసుకున్నారు. ఇది డైరెక్ట్ హౌస్‌పేట నుంచి నేను కదేబాగ్ ఇస్తున్నాను. కదేబాగ్ నుంచి ఆహ్, ఆహ్, అంజనాద్రికి ఎలా వెళ్ళాలో నేను ఒకసారి మ్యాప్స్‌లో చూపిస్తాను మీకు.
మీరు హౌస్‌పేట నుంచి వచ్చేటప్పుడైతే మీకు ఇక్కడ కొత్త బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్ కట్టారు. సో, న్యూ బ్రిడ్జ్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది నేను చూపిస్తున్నాను. సో, చూడండి. తర్వాత మీకు ఇక్కడ డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడ జంక్షన్ వచ్చింది. మీకు అదే బాగా టికెట్ తీసుకొని ఇక్కడ దిగిపోవాలి. ఇక్కడ దిగిపోతే ఇక్కడ నుంచి మీరు అనేగుండి ఈ రోడ్ ఉంటుంది. సో, మీరు ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే గంగావతి సైడ్ వెళ్తారు. మీరు ఇటు సైడ్ నుంచి వస్తారు. ఇటు సైడ్ నుంచి హౌస్‌పేట నుంచి వస్తారు. సో, మీరు ఇక్కడ ఈ జంక్షన్‌లో దిగుతారు. ఈ జంక్షన్ నుంచి ఆటో ₹10 చార్జ్ చేస్తారు. ₹10 చార్జ్ చేస్తారు. సో, మీరు పర్సన్‌కి ₹10 తీసుకుంటారు. ఇక్కడ నుంచి మీకు జస్ట్ ఒక 5-10 మినిట్స్ పడుతుంది అంతే అంజనాద్రి వెళ్ళడానికి. సేమ్ ఇదే రోడ్డు. ఇదే రోడ్‌లో వెళ్తే మీకు వెంటనే కనిపిస్తుంది అంజనాద్రి. సో, ఇక్కడ నుంచి మీరు ఇటు బయట సైడ్ నుంచి వెళ్ళొచ్చు. సో, ఇటు నుంచి ఇటు వెళ్తే హోటల్స్ అన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇక్కడ అంజనాద్రి బెట్ట అని కనిపిస్తుంది. సో, మిమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద డ్రాప్ చేస్తారు. ఈ రోడ్డు మీద నుంచి మీరు ఇటు లోపలికి నడుచుకుంటా వెళ్ళాలి. లోపలికి నడుచుకుంటా వెళ్ళి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కూడా ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. కింద హనుమంతుల వారి పాదాలు సంథింగ్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు స్టెప్స్ ఎక్కుతారు. ఈ స్టెప్స్ ఎక్కి చిన్న కొండ మీదకి వెళ్ళిపోతారు. ఇదంతా నేను ఒకసారి వీడియో తీశాను చూడండి. నెక్స్ట్ మీరు ఇంకొక సైడ్ నుంచి రావచ్చు. ఇటు సైడ్ రష్ ఎక్కువగా ఉంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్. సో, ఆ బ్యాక్ సైడ్ స్టెప్స్ నుంచి మీరు ఇటు దిగి మొత్తం చుట్టూరు కొండంతా దిగి చివరికి ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఈ కాలువ దగ్గరకు వస్తారు. ఈ కాలువ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ కలుస్తారు. సో, అది నేను మీకు ఒకసారి వీడియో పెడతాను. ఒకసారి చూసేయండి. అంజనాద్రి నుంచి హంపీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ రూట్ మ్యాప్ నేను చెప్తాను ఒకసారి చూడండి. సో, మీరు మళ్ళీ దర్శనం అంతా చేసుకొని వచ్చి హైవే మీదకి వచ్చేసిన తర్వాత ఈ మెయిన్ రోడ్ మీద నుంచి స్ట్రైట్‌గా ఇలా ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం మీకు ఫస్ట్ విలేజ్ అనేది వచ్చింది. బ్యాక్ సైడ్ కొద్దు ఫ్రంట్ సైడ్‌కి రండి. సో, మీరు ఇందాక వచ్చిన దారి కాకుండా ఆపోజిట్ సైడ్‌లో నడవండి. సో, ఆపోజిట్ సైడ్‌లో నడవంగానే మీకు ఫస్ట్ ఈ విలేజ్ వచ్చింది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మీకు ఒకసారి చూసుకోండి ఇవన్నీ ఉంటాయి. సో, విలేజ్ నేమ్ హనుమనహల్లి అనేది సంథింగ్ ఉంది. సో, ఒకసారి అది మీరు చెక్ చేసుకోండి. ఊర్లో నుంచి ఇట్లా ఈ వేలో ఇక్కడ మీకు రోడ్ కనిపిస్తుంది ఒకటి. సో, ఈ రోడ్లో ఇట్లా స్ట్రైట్‌గా వెళ్ళిపోండి. స్ట్రైట్‌గా వచ్చేసిన తర్వాత మీరు ఇట్లా చివరి వరకు నడుచుకుంటా రండి. చివరి వరకు నడుచుకుంటా వస్తే మీకు ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ చిన్న కాలువ ఉంటుంది. ఈ కాలువలో చిన్న పైన స్టోన్స్ అవన్నీ వేసే ఉంటాయి. మీరు దాని మీద నుంచి నడవచ్చు. అంత ఏముండదు. వాటర్ కూడా అంత ఫ్లో ఏముండదు. సో, ఇక్కడ నుంచి ఇది క్రాస్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూడాల్సినవి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఇక్కడ హనుమంతుల వారిది ఒకటి ఉంది. చాలా మంచి టెంపుల్ ఉంది ఒకటి. సో, ఇది మీరు సుగ్రీవ కేవ్ సంథింగ్ దాన్ని ఏదో అంటారు. అదొక గుడి ఉంది. ఇక్కడ అది మీరు చూడండి. ఇక్కడ చాలా బాగుంటుంది. లోపల ఉంటుంది గుహ. సో, అది బాగుంటుంది. అదొక మాన్యుమెంట్. చూసుకున్న తర్వాత అట్లనే స్ట్రైట్‌గా వెళ్ళిపోండి. స్ట్రైట్‌గా వచ్చేస్తే మీరు ఇక్కడ అది షిముక హంపి పాయింట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ నుంచి చిన్న తెడ్డులో మిమ్మల్ని ఇటు సైడ్‌కి డ్రాప్ చేస్తారు. ఇటు సైడ్ బోటింగ్ పాయింట్ అని ఉంది కదా. సో, ఈ డ్రాప్ చేసినందుకు పర్ పర్సన్‌కి మేబీ ₹30-50 అరౌండ్ తీసుకుంటారు. సో, మీరు ఇక్కడ నుంచి చిన్న దీన్ని క్రాస్ చేసి ఇటు పక్కకు వచ్చేస్తారు. ఇటు పక్కకు వచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు హంపి సైడ్‌లో ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ రోడ్‌లో మీరు నడుచుకుంటూ
ఈ సేమ్ ఇదే సుగ్రీవాస్ కేవ్ అని ఉంది కదా, ఈ కేవ్ ముందు నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చేస్తారు చక్రతీర్థ దగ్గరకు వచ్చేస్తారు. చక్రతీర్థ దగ్గర ఇక్కడ దీనికి ముందే కోదండరామ స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటారు మూర్తులు, ఒకసారి చూడండి. తర్వాత పైన సూర్యనారాయణ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ యంత్రోదక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది చాలా మంచి టెంపుల్, మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. అది చూసేయండి. అది చూసేసిన తర్వాత ఈ చక్రతీర్థం వాటర్ కొంచెం ఇంటికి బాటిల్‌లో తీసుకెళ్ళండి. చాలా బాగుంటుంది వాటర్ క్వాలిటీ కూడా. మీరు కుదిరితే ఆ వాటర్ ఒకసారి పీహెచ్ వాల్యూ టెస్ట్ చేయండి. మన ఇంట్లో వాటర్‌కి ఆ వాటర్ కంపేర్ చేయండి పీహెచ్ వాల్యూ. చాలా మంచి వాటర్ అది. ట్రై చేయండి, ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి అందరూ చల్లుకోండి. ఇక్కడ నుంచి మీరు సేమ్ ఇదే వేలో కంటిన్యూ అవుతా ఉంటే మీరు ఇక్కడ పార్కింగ్ ప్లేస్‌కి వచ్చేస్తారు. పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం ముందరకెళ్ళిపోతే ఇంకా మీరు హంపి మెయిన్ స్ట్రీట్‌లోకి వచ్చేస్తారు. ఇంకా ఆపోజిట్‌లో ఇక్కడే దారిలో ఒకటి ఎగ్జిబిషన్ ఉంటుంది. దీంట్లో మీకు ఫొటోస్ అవన్నీ ఉంటాయి. సో, అది చూసుకోవచ్చు మీరు. అది చూసిన తర్వాత ఇంకా ముందరకెళ్ళిపోతే డైరెక్ట్ మీరు మెయిన్ టెంపుల్‌కి వచ్చేస్తారు. మెయిన్ టెంపుల్ ఇన్ ఫ్రంట్ ఉంటారు. సో, ఇంకొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం లెఫ్ట్‌లో ఇలా వచ్చేస్తే సో, ఇది ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ అవన్నీ, కానీ ఇదే బస్ స్టాండ్. ఇక్కడే బసెస్ అన్నీ ఆగుతాయి. బసెస్ ఎక్కువసేపు కూడా ఆగవు. 1 or 2 మినిట్స్‌లో మళ్ళీ వెళ్ళిపోతాయి. సో, మీరు నైట్ టైమ్ రిటర్న్ అవ్వాలి అనుకుంటే 6:30 నుంచే ఇక్కడ వెయిట్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఇంక తర్వాత బసెస్ ఉండవు. మళ్ళీ ఆటోస్‌కి ₹100, ₹200 పే చేయాల్సి వస్తుంది. సో, అది కన్సిడర్ చేసుకోండి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చేసేవాళ్ళు. ఇది ఫ్రెండ్స్ నా జర్నీ. సో మీ జర్నీ ఎలా సాగిందో కామెంట్ చేయండి. అండ్ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ జర్నీ.